సందీప్ గారు, అంటే మీరు అదే ఈటీవీలో వచ్చినట్టు దాంట్లో అక్కడ నుంచి కొంత కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మొన్న మీరు వేసిన ఒక ట్వీట్ వల్ల కొంత ఇదవటం కూడా జరిగింది కదా. సో దాని ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడ్డది అనుకుంటున్నారా? సార్ ఒకటి సార్, ఆ ట్వీట్ నేను కాంట్రవర్సీ కోసం వెళ్ళలేదు సార్. అసలు నేను లిటరల్లీ చెప్పాలి అని అంటే అది చాలా మంది అఖండ వైపు తిప్పారు, కానీ నేను అప్పుడు ఏంటనంటే సడన్ గా ఇప్పుడు మూవీ పోస్ట్ పోండి అని చెప్పేసి సార్ అన్నట్టు 1 ఫిబ్రవరికి అనుకొని మన టైం బాగాలేదేమో, ఏంటో ఇది అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది, బండి ఇన్నిసార్లు తిరుగుతుంది అని చెప్పేసి నేను బాధపడ్డా అంతేగాని ఇప్పుడు నేను ఏ లెవెల్లో ఆఫ్లైన్ ఎలివేషన్ ఇచ్చుకున్నానంటే, ఈ సంవత్సరం నాది బాలయ్య గారిది 2 సినిమాలు వస్తే 2 ఒకే రిలీజ్ డేట్లు అన్నట్టు, ఎందుకంటే డాకులు యాక్ట్ చేసా కాబట్టి. సో అక్కడ ఒక అది ఉంది, మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ కలిసి వస్తున్నాం అన్న లెవెల్లోనే ఫీల్ అయ్యా. ఒకటి ఏంటనంటే ఇది నిజంగా విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నట్టు అలా అనిపించింది. కానీ ఒకటి సార్, ఆబ్వియస్ గా బాధ ఉంటది. ఎందుకనంటే ఒక ఓపెన్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మన చిన్నప్పుడు మనకు ఒక చిన్న స్కూల్ గ్రౌండ్లు ఇవి ఉంటాయి, అదే ఎవరు రావట్లేదు రా, పెద్దోళ్ళు ఎవరు రావట్లేదు అని చెప్పేసి మనం కాసేపు ఆడుకుని 2 పొలాలు పెట్టుకుని అనగానే పెద్దోళ్ళు చేయి పో అంటారు. పక్కకి వెళ్ళి ఆడుకోవాలి, ఒక బౌండరీ ఉండదు ఏముండదు. అలాగా సడన్ గా ఒకటి వచ్చినప్పుడు ఏంటనంటే అబ్బా ఇప్పుడు ఎలాగా మనకన్న పరిస్థితి ఉంది తప్ప, అదేదో నేను ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసేసి ఎవరి దగ్గర ఇప్పుడు ఈ సింపతితో చూడు మారుస్తా అంత సీన్ లేదు సార్. నిజంగా అది ఉండేటట్టయితే నేను వేరే చోట ప్లే చేసేవాడిని. అసలు ఆ ఉద్దేశం ఏం లేదు సార్.